బాబాయ్ గత 5 ఏళ్లలో అంటే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మద్యం అమ్మకాలకు సంబంధించి ఎంతోమంది రోగాల బారిన పడ్డ వాళ్ళు ఉన్నారు, లేదా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు వాళ్ళ ఉసురే తగిలింది అనుకోవచ్చు అంటారా? ఈ 3,500 కోట్ల పై మాటే ఉంది ఇంకా అంటున్నారు. ఈ కుంభకోణం జరిగింది. సో ఎలా చూడాలి బాబాయ్, కుంభకోణాన్ని ఎలా చూడాలి ఏంటి? అప్పుడు మద్యం అమ్మకంలో కావాల్సినంత మద్యకం బోటకం మారి అన్ని తీసుకొచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అమ్మి విపరీతంగా డబ్బు పోసుకుని ఎవరు కొక్కలు పంచుకుని ఇవాళ జైల్లోకి పోవటానికి సిద్ధంగా జరుగుతుంది. కోట్లు ఇప్పుడు కోట్లు సంపాదించారు, అవన్నీ దాచారు, ఇతర దేశాల్లో పెట్టారు. ఇప్పుడు బయటపడ్డాయి. బయటపడే వారికి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇదవుతున్నారు. జగన్మోహన్ రెడ్డిని కూడా లోన్ వేసే టైం దగ్గరకు వచ్చేసింది. మరి 3 ఏళ్ళు ఆగండి, నేను వస్తాను, నేనే సీఎం అవుతాను, అవన్నీ వట్టి మాటలు. వాడి వల్ల కాదు, రావటం అనేది జరగదు. ప్రజలు ఒప్పుకోరు. ప్రజలు చంద్రబాబు గారికే ఓటేస్తారు. ఎందుకు వేయాలంటావు? చంద్రబాబు గారికి ఎందుకు వేయాలంటావు? ఏంటి మార్పు, మీరు గమనించిన మార్పు ఏంటి? అన్ని సక్రంగా చేస్తున్నాడు, అన్ని సక్రంగా ఇస్తున్నాడు. ఎక్కడ పడ్డా రోడ్లు గాని ఏని గాని శుభ్రం చేపిస్తున్నాడు. పెన్షన్లు గాని, మురుగు కాలువలు గాని, అనేక రకమైన కాలువలన్నీ శుభ్రం చేస్తున్నాడు. పల్లెల్లో గాని ఎక్కడెక్కడ గాని శుభ్రంగా చేస్తున్నాడు మన రాష్ట్రంలో. అందువల్ల వెయ్యాలి మనం అందరం కలిసి చంద్రబాబు గారు కోరుకుంటున్నాం. సో మొత్తం మీద అంటే ఈ రోజు ఈ 1 సంవత్సరం పరిపాలనలో గతంలో లేని విధంగా రోడ్లు కానీ డెవలప్, మీరు అన్నట్టుగా సైడ్ కాలువలు కానీ లేదా గ్రామాల్లో కానీ ఎక్కడన్నా కానీ చిన్న రోడ్లు కూడా వదిలిపెడతల్లా శుభ్రంగా వేపిస్తున్నాడు. వెయ్యకపోతే వాళ్ళ దగ్గర చర్య తీసుకుని వాళ్ళ వ్యవహారం చూస్తున్నాడు. మార్పు అయితే ఉందంటారా? మార్పు బాగా ఉంది. ఉందనేది ఏముంది? మళ్ళీ జగన్ గారి గురించి ఆలోచించారా జనాలు? జగన్ గారి గురించి ఆలోచించే పరిస్థితి లేదు. ఏదో ఆయన డబ్బు కాసిపడి తిరుగుతున్న జనం వాళ్ళు అంతే తప్ప అభిమానంగా తచ్చిమ వాళ్ళు ఓట్లు వేయరాడికి. మళ్ళీ సీఎం అయ్యే అవకాశం లేదంట. చాలా ఉంది కదా, కోట్లు సంపాదించి అక్కడ పడితే అక్కడ ఉందిగా జగన్ గారికి. ఆ డబ్బు కోసం ఇల్లు ఎమ్మడి పడుతున్నారు. నేను అమాయకుడిని, నాకు అసలు ఏం తెలియదు అంటున్నాడు కదా ఆయన. మరి ఏమంటాడు? అన్ని చేసినాడు. అమాయకుడు అనక ఏం చేస్తాడు? ఆ రోజుల్లో మనం మాట్లాడుతుంటే మేము కార్యకర్తలమే, చంద్రబాబు గారి కార్యకర్తలు మాట్లాడుతుంటే రేత్రి వచ్చి యానంలో వేసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అరికాళ్ళు కాదు చేతులు కాదు ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నారు. మరి జగన్ గారి చెప్పండి, వాళ్ళు ఎట్లా ఆడుకుంటారు? అంతేగా. మరి వాళ్ళకైనా బాధే కదా. ఇప్పుడు అలా ఉందా బాబాయ్? ఇప్పుడు లా అండ్ ఆర్డర్ అలా ఉందా? అట్లా ఉండటానికి ఇల్లేదు, ఉండదు. చేస్తానికి కూడా ఇల్లేదు. స్వేచ్ఛగా మాట్లాడుకోవచ్చు, చక్కగా మాట్లాడుకుంటున్నారు. ఎవరి కాళ్ళే స్వేచ్ఛగా తిరుగుతున్నారు. పెన్షన్లు అవన్నీ టైంకి వస్తున్నాయి బాబాయ్. పెన్షన్లు కానీ రౌడీజం కూడా ఆడపిల్లల మీద చేతులు అట్ట భుజాల మీద వేసి వస్తావా రావా అని అన్న రోజులు ఉన్నాయి. మన కళ్ళటే తల్లిదండ్రులు ఎమ్మటి వెళ్తుండా, కొడుకులు ఎమ్మటి వెళ్తుండా చేపించారు. అది జగన్ గారి పరిపాలన. ఇప్పుడు చంద్రబాబు గారి హయాంలో అసలు ఆడపిల్ల వైపు చూడటం లేదు, ఇంతవరకు లేదు, ఆగిపోయింది. అదంతా పారిపోయారు ఇటాల్లో. అప్పుడు గంజాయి అని కానీ మందని కానీ హైదరాబాద్ లో, మద్రాసులో, కేరళలో అనేక రకం సాట పారిపోయారు ఆ రౌడీలు అనేవాళ్ళు. లోన్ వేసి కొడతారని, లోపలేసి కొడతారని వాళ్ళనే పారిపోయారు ఇటాళ్ళకి. మరి వాళ్ళనే పరామర్శిస్తున్నాడు. మొన్న తెనాల్లో జరిగిన పర్యటన కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మీద అన్ని రౌడీ షీట్ కేసులు ఉంటే వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ అమాయకులు వాళ్ళని ఇలా కొట్టారు పోలీసులు అని చెప్పి వాళ్ళ మీద సానుభూతి వ్యక్తం చేశాడుగా. ఏదో చెప్పాలిగా, చెప్పకపోతే గవర్నమెంట్ ఎట్లా నమ్మిద్ది? జనాలు నమ్మాలని చేస్తాడు. వాడు చేసినా అది కాలేదు. అసలు ఆ కుర్రాళ్ళు అసలు అందరూ వద్దు నువ్వు రావటానికి లేదని నల్లబేర జింగిల్ పెట్టుకుని ఆపేశారు. రాబాక, నువ్వు రాకూడదు అసలు మాకని. అట్లాంటి జగన్మోహన్ రెడ్డి ఆ ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చాడు. వాడు కోట్లు సంపాదించి ఎమ్మెల్యే కూడా శివకుమార్ గారి కోట్లు సంపాదించుకొని ఉన్నాడు. ఇప్పుడు ఎట్లుంది బాబాయ్? మనోహర్ గారి అల్లుడు కూడా ఇసుకమ్మి విపరీతంగా సంపాదించారు. 20 లారీలు పెట్టి ఇసుక పడితే దోలేరు. ఇప్పుడు బయటకు వస్తుంది, ఒక్కొక్క కేసు బయటకు వస్తుంది. మొత్తం కేసులన్నీ బయటకు వచ్చి అందరు లోనకి పోయేవాళ్ళు.
తొందరగా అందరిని న్యాయం జరుగుద్దంటావా? అందరికి న్యాయం జరుగుద్దా? గతంలో న్యాయం జరిగిద్ది, న్యాయం జరగకుండా ఉండదు. రైట్. సార్, గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఈ సంవత్సరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సంవత్సరంగా చూస్తున్నారు. ఏంటి, ఎలా ఉంది సార్? వ్యత్యాసం ఎలా ఉందంటారు? ఏంటి పరిపాలన? ప్రభుత్వంలో ఏదో పట్టణం వేతనం అన్న తప్పనిచ్చి ఇంకోటి అయితే ఏం కనపడలేదు. అభివృద్ధి అనేది ఆ డబ్బులు ఎంతవరకు ఎంతమంది పడుతున్నాయి, ఏం పడుతున్నాయి అవన్నీ తెలియదు. బటన్ నొక్కుతున్నాం అంతవరకు అయితే కనపడేది. ఇప్పుడైతే అభివృద్ధి అనేది ఏదైనా కంపెనీలు అక్కడ రావడం కానీ, రోడ్లు కానీ అన్నీ కళ్ళకు కనపడుతున్నాయి. డబ్బులు ఇటువే ఒకటే ముఖ్యం కాదు, అన్నీ బాగుండాలి. రవాణా సౌకర్యం ఇవన్నీ బాగుండాలా, అన్ని విధాలు అన్ని సౌకర్యాలు బాగుండాలా, రేట్లు అందుబాటులో ఉండాలా, ఇలాంటివి కూడా చూసుకోవాలి. ప్రస్తుతానికి రేట్లు కొంచెం ఇటు ఉండగానే అవుతీలే అని చెప్పి అనుకుంటున్నాను. ప్రభుత్వం అయితే బాగుంది అన్ని విధాలు. కానీ ఇంత జరుగుతున్న మీరు అన్నట్టుగా కళ్ళ ముందు కనపడుతున్నాయి. పెద్దవాళ్ళ పెన్షన్లు అని కానీ, లేకపోతే పిల్లలకి తల్లికి వందనం కానీ, లేదా రేపు ఉచిత బస్సులు కూడా ఇస్తామని చెప్పి చెబుతున్నారు. రోడ్లు కానీ ఇలా కళ్ళ ముందు కనపడుతున్నా కూడా ఏమీ లేదు. సంవత్సరం ఇంకా 2-3 సంవత్సరాలు ఆగండి, మళ్ళీ నేను వస్తాను, అందరిని ఒక్కొక్కరిని ఏరుతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా. మరి దాని మీద ఒక కామన్ మ్యాన్గా మీ అభిప్రాయం ఏంటి సార్? నేను అనుకోవడం ఏంటంటే వాళ్ళు చేసిన పనులకి, వాళ్ళు చేసిన అవినీతికి వాళ్ళు ఏరువే పడతారులే కానీ ఏరటం అనేది జరగని పని. ఇది పక్క జనానికి అంతా తెలుసు. నిజాలు లెక్కన ఉంది, ఎంతమంది వెళ్తున్నారు. ఏమో ఆఖరికి ఆయన కూడా వెళ్తాడేమో అసలు ఆయన ఇంకెవరిని వేస్తాడు. మరి అసలు మేము అసలు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాం అని దానికోసమే మేము రేట్లు పెంచాం అప్పుడు 5 ఏళ్ళు అని చెప్పి అంటున్నారు కదా సార్. మరి ఏం చేయలేదు. మరి రేట్లు పెంచి మరి వాటికి మరి అంతా ఆన్లైన్ నడుస్తుంటే వాళ్ళు పక్కా క్యాష్ తీసుకున్నారు మీదే కదా నడుస్తుంది. అసలు ఆ లిక్విడ్ క్యాష్ అంతా ఏమై ఉంటుంది అంటారు సార్? ఇప్పుడు అప్పుడు డిజిటల్ పేమెంట్స్ ఏమైనా జరిగినాయా సార్? అసలు అప్పుడు లాస్ట్ లో జరిగింది మొదటి నుంచి అప్పట్లో ఉన్న ప్రతిపక్షాలు అవన్నీ గట్టిగా డిమాండ్ చేస్తే లాస్ట్ జరిగినాయి. ఫస్ట్ లో మాత్రం క్యాష్ మొత్తం ఏమి ఫోన్ పే ఏమీ లేదు, మొత్తం క్యాష్. ఆ క్యాష్ మొత్తం ఏంటంటే అందరు పోల్చుకున్నారు. ఇప్పుడు సొంత చెల్లెలే అంటుంది సుమారు 3,500 కోట్లు కాదు, దాదాపు 1000 కోట్ల పైన జరిగి ఉంటుంది ఆ స్కామ్ అంతా. దాన్ని తేల్చండి అంటుంది. సున్నా కూడా కలపాలంటున్నారు, అంటే 35,000 కోట్లు అన్నట్టు. అవును, అంతా జరిగే ఉండొచ్చు. సో అప్పుడు కనీసం ఎంతమంది ప్రాణాలు పోయినాయి, ఎంతమంది హాస్పిటల్ పాలయ్యారు ఆ కల్తీ మద్యం వల్ల? కనీసం బాధ్యత అనేది ఉన్నట్టుగా చేశారా సార్ అప్పుడు ప్రభుత్వంలో పెద్దలు? వాళ్ళు ఈ సంపాదన ఎన్ని తేవాలి, మనం ఎట్లా ఉపయోగం చేసుకోవాలి, 35 ఏళ్ళు ఎట్లా పరిపాలన చేయాలి, ఎట్లా డబ్బులు ఇచ్చి ఈ రకంగా చేయాలన్న ఆలోచనతో ఇవన్నీ దాటి మీదే దృష్టి పెట్టారు. ఇక ఆయన ప్రకారం పోయారు, జనం తెలుస్తున్నారు. సో అందుకే 11 సీట్లు. ఇప్పటికైనా ఏమన్నా తెలుసుకుంటున్నారంటారా? జనం తెలుసుకున్నారు కాబట్టే మారింది. చివరగా అప్పుడు మద్యం అమ్మకాలకు సంబంధించి బ్రాండ్ లేకుండా ఏదో పేరు పెట్టేసి ఏదో ఒకటి అమ్మినా అప్పుడు మందుకి, ఇప్పుడు ఈ సంవత్సర కాలంగా మీరు మద్యం సేవిస్తే అసలు అప్పటికి ఇప్పటికి తేడా ఏమైనా కనిపిస్తుందా సార్? ఎలా ఉంది? ఇప్పుడు అన్ని బ్రాండ్లే అమ్ముతున్నాం అని చెప్పి అంటున్నారు. బ్రాండ్లు కొన్ని అయితే ఉన్నాయి కానీ అది దానికి అలవాటు పడినాడు. దాన్ని ఇది మంచిగా ఏది చెడు అంటే మద్యం అనేది అన్ని చెడేనండి. అది బ్రాండెడ్ కానీ ఇంకోటి కానీ మద్యం లెక్కరే. అయితే ఏంటంటే దాంట్లో ఎంతవరకు బెటర్ అనేది ఎవరికి వాళ్ళు నిర్ణయించుకొని చేసుకోవాలి. అప్పుడంటే అవి అసలు ఉండేవి కాదు, అచ్చగా ఇదే ఉండేది, ఆ ఉండేదే తాగేవాడు. ఇప్పుడంటే అవకాశం ఉంది, మనం ఎంచుకునే అవకాశం ఉంది. ఎంచుకొని దాన్ని బట్టి చూసుకోవాల్సిన ప్రజలు. Please subscribe to Leo News for more videos.